ఓం శ్రీ గురుభ్యే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీ హిందూ శక్తి మీ శివభద్రరావు. ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకుందాం. అదే పంచభూత తత్వం, పంచభూతాలు తత్వం. ఒకసారి చూడండి, ఇది భగవద్గీత. ఈ భగవద్గీతని ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే ప్రతి ఇంట అభ్యసిస్తారో వారికి ఎన్నో మేలులు ఉంటాయి. ఎందుకంటే పంచభూతాల తత్వం ఇందులో ఉంది. సాక్షాత్తు భగవంతుని మనం తెలుసుకుంటాం. అంత గొప్పది భగవద్గీత. ప్రతి ఒక్కరు చదవాలి. అలాగే భూమి ఎంతో ఓర్పుగా ఉంటుంది, ఎంతో ఓర్పు సహనం కలిగి ఉంటుంది భూమాత. నిన్ను మోస్తుంది, నన్ను మోస్తుంది, ప్రతి దాన్ని మోస్తుంది. మంచి చెడు కూడా భూమి మోస్తూనే ఉంటుంది. కానీ మనమే చెడు మంచిగా డివైడ్ చేస్తుంటాం. కానీ భూమికి అది ఉండదు. ఎంతో ఓర్పు. ఆ తత్వం కూడా మనలో ఉంది. ఆకాశం అందరికీ సమానమే, వేరే ఉండదు. నువ్వు చూసినా కనబడుతుంది, నేను చూసినా కనబడుతుంది, ఎవరు చూసినా కనబడుతుంది. అలాగే గాలి ప్రశాంతత. మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు, ఏదైనా బాధగా ఉన్నప్పుడు ఒక్కసారిగా గాలి ఎలా మనకు తగలగానే ఒళ్ళు పులకరించిపోతుంది. మనకున్నటువంటి సమస్యలన్నీ పోయినట్టు అనిపిస్తుంది. అది వాస్తవం. అది మనలోనే ఉంది ఆలోచిస్తే. అదేవిధంగా నీరు, స్వచ్ఛత, మనసు తేలిగా పడే స్వచ్ఛత, ఎంతో భాగ్యం అందులో. అంత గొప్పతనం ఉంది మనలో కూడా. నిప్పు, సాహసం, వెలుగు. అంటే నువ్వు ఏదైనా సాధించాలంటే నిప్పుతో సెలగాడు వాడకు రోయ్ అంటారు. వాస్తవం. సెలగాటం కాదు, సాహసం చేస్తే వెలుగు వస్తుంది మనకి. అంత గొప్ప తత్వం మనలో కూడా ఉంది. అదే పంచభూత తత్వం. ప్రతి ఒక్కరు గ్రహించి ఈ తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనలోనే మంచి చెడు అన్నీ ఈ పంచభూత తత్వం అంతా మనలోనే ఉంది. ప్రతి ఒక్కరు గ్రహించి ఈ తత్వాన్ని గౌరవించి తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ భగవద్గీతను తెలుసుకోండి, చదవండి. ప్రతి ఒక్కరూ పిల్లలకి ఈ యొక్క భగవద్గీత గురించి చెప్పండి అని నేను వేడుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.